హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికి గుడ్ మార్నింగ్ అండి. పిఐఈ క్లాస్ కి సంబంధించి ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఫస్ట్ యూనిట్ కి సంబంధించి స్వాతంత్రానంతరం, స్వాతంత్రానికి పూర్వం కూడా కమిటీలు, కమిషన్స్ అన్ని మనం డిస్కస్ చేసేసుకున్నాం. ఫస్ట్ యూనిట్ అంతటితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ సెకండ్ యూనిట్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఇవాళ క్లాస్ ఏంటి అంటే సెకండ్ యూనిట్ ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి మన డిఎస్సి సిలబస్ లో ఇచ్చిన అంశాలకు సంబంధించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఆ అంశాలలో భాగంగా ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి దాని యొక్క అర్థము, దాని వివరణ, అలాగే ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి గురించి మనం అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ గా ఆల్రెడీ నేను పిఐఈకి సంబంధించి ఫస్ట్ యూనిట్ లో మన ఏపీ డిఎస్సి సిలబస్ లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ని క్లియర్ గా అకాడమీ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎక్కడా మిస్ చేయకుండా డిఎల్ఈడి బుక్స్, అలాగే అకాడమీ బుక్, హైదరాబాద్ అకాడమీ బుక్ అండ్ ఏపీ అకాడమీ బుక్ అన్నిటిని బేస్ చేసుకొని క్లియర్ గా ఒక నోట్స్ రాస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశానండి. ఆ వీడియోస్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయకుండా మనం అయితే మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇంకా మనం మన టాపిక్ లోకి వచ్చేసినట్లయితే ఇవాళ మనం డిస్కస్ చేసుకుంటుంది సెకండ్ యూనిట్ ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించిన మన డిఎస్సి సిలబస్ లో ఇచ్చిన ఫస్ట్ 2 టాపిక్స్ ని ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అవి ఏమేంటి అంటే ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించిన అర్థము, దాని యొక్క వివరణకు సంబంధించింది. అలాగే తర్వాత టాపిక్ ఏంటి అంటే ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళి. ఈ 2 టాపిక్స్ గురించి మనం చూసుకోబోతున్నాం. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ ఎంపవర్మెంట్. సాధికారత అంటే ఇంగ్లీష్ లో ఎంపవర్మెంట్. ఈ ఇంగ్లీష్ వర్డ్ కి తెలుగులో మీనింగ్ ఏంటి అంటే ఎంపవర్మెంట్ అనేది ఇది ఇంగ్లీష్ వర్డ్. ఈ ఇంగ్లీష్ వర్డ్ కి మన తెలుగులో సాధికారత అని అర్థం. ఎంపవర్మెంట్ అనే ఇంగ్లీష్ వర్డ్ కి తెలుగులో అర్థం సాధికారత అని. దీని అర్థం ఏంటి అంటే సామర్థ్యాలను మెరుగుపరచడం. సాధికారత అంటే సామర్థ్యాలను మెరుగుపరచడం. ఎంపవర్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఈ సామర్థ్యాలను మెరుగుపరచడం. ఈ సాధికారత గల ఉపాధ్యాయులు విషయ విశ్లేషణతో పాటు సృజనాత్మక పద్ధతులను, వనరులను ఉపయోగించి విద్యార్థుల్లో ఆలోచనలను రేకెత్తిస్తారు. సాధికారత గల ఉపాధ్యాయులు ఈ సాధికారత ఎందుకు అంటే వాళ్ళు విషయ విశ్లేషణతో పాటు సృజనాత్మకత పద్ధతులను, ఆ వనరులను ఉపయోగించి విద్యార్థులలో ఆలోచనలను రేకెత్తిస్తారనమాట. ఈ టాపిక్ అంతా జనరల్ వేలో వెళ్ళిపోతుంది. ఓకేనా? గమనించండి. విద్యార్థులకు పలు అనుభవాలు కలిగించి వాళ్ళ సమర్థతను ఇనుమడింపచేస్తారు. ఈ సాధికారత గల ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే విద్యార్థులకు పలు అనుభవాలు కలిగించి వాళ్ళ సమర్థతను ఇనుమడింపచేస్తారు అని ఇదంతా చెప్పింది. సాధికారతకి ఈ అర్థాన్ని, ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే గుడ్మన్. సాధికారత గల ఉపాధ్యాయులు విషయ విశ్లేషణతో పాటు సృజనాత్మక పద్ధతులను, వనరులను ఉపయోగించి విద్యార్థుల ఆలోచనలు రేకెత్తిస్తారు. అలాగే విద్యార్థులకు పలు అనుభవాలు కలిగించి వాళ్ళ సమర్థతను ఇనుమడింపచేస్తారు అని సాధికారతకి ఒక నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే గుడ్మన్. ఓకే? ఇంకా ఉపాధ్యాయుడు తన పనితీరులో మెరుగుదలని, అలాగే వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే సాధికారత. సాధికారత అంటే ఏంటంటే ఉపాధ్యాయుడు తను చేసే ఆ పనిలో, ఆ పనితీరులో మెరుగుదలని, డెవలప్మెంట్ ని, అలాగే వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే సాధికారత. దీని గురించి లాంగ్మన్ కూడా ఒక మాట చెప్తాడు. ఆయన చెప్పింది ఏందో చూద్దాం. చూడండి, లాంగ్మన్ ఏం చెప్పారంటే సాధికారత గురించి. కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీ, లాంగ్మన్ అది. కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీ ఎవరు రాసింది అంటే లాంగ్మన్. ఎప్పుడు? 1998 లో. ఈ కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీ అనేది 1998 లో రాయబడింది. ఈ కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీలో ఎంపవర్మెంట్ కి ఆయన ఒక అర్థం చెప్తాడు. ఎంపవర్మెంట్ కి లాంగ్మన్ చెప్పిన అర్థం ఏంటంటే టు గివ్ సమ్ వన్ మోర్ కంట్రోల్ ఓవర్ దేర్ ఓన్ లైఫ్ ఆర్ సిచ్యువేషన్. లాంగ్మన్ చెప్పిన డెఫినేషన్ ఏంటి సాధికారతకి అంటే టు గివ్ సమ్ వన్ మోర్ కంట్రోల్ ఓవర్ దేర్ ఓన్ లైఫ్ ఆర్ సిచ్యువేషన్. అంటే తన సొంత జీవితానికి సంబంధించి కానీ, స్వీయ పరిస్థితుల పైన కానీ పూర్తి అధికారం వ్యక్తికి కల్పించడమే సాధికారత. తన సిచ్యువేషన్స్ కి సంబంధించి తనకి ఒక కంట్రోల్ అనేది కల్పించడమే సాధికారత అని చెప్పింది ఎవరు అంటే లాంగ్మన్. ఓకే? తర్వాత ఉపాధ్యాయ సాధికారతకి ప్రతిభా పాఠవాలకి అవినాభావ సంబంధం అనేది ఉంటుంది. అంటే అవి రెండు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయని. ఆయన సాధికారతకి అలాగే ఆయన ప్రతిభా పాఠవాలకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ సాధికారత అనేది ఒక పాఠశాలకో లేకపోతే ఒక ఉపాధ్యాయుడికో మాత్రమే పరిమితమైంది కాదు. అది ఒక పరిస్థితికి అలాగే అని ఒక పరిస్థితికి పరిమితమైందా అంటే అది కూడా కాదు. సాధికారత అనేది ఇది ఒక సార్వజనీన భావన. ఇది ఏం చేస్తుంది అంటే సాధికారత ఉపాధ్యాయుడి యొక్క సమర్థతను వెల్లడించేదే సాధికారత. ఇది ఒక పాఠశాలకు సంబంధించిందా లేదా ఒక ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడికి సంబంధించిందా అంటే కాదు. ఇది ఒక సార్వజనీనమైన భావన.
ఓకే. ఈ ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే కారకాలు, అంశాలు కొన్ని ఉన్నాయి. అవి 4. ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే 4. అవి ఏమేంటి అంటే ఉపాధ్యాయుడి యొక్క రూపచిత్రం, లక్షణాలు. ఆయన ఎలా ఉన్నారు, చూడడానికి వేషధారణ ఎలా ఉంది, రూపచిత్రం ఎలా ఉంది, అలాగే ఆయన లక్షణాలు, ఉపాధ్యాయుడి యొక్క లక్షణాలు. ఇంకా ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వ శిక్షణ, ఓకే, వృత్తికి ముందు, వృత్తిలోకి వచ్చే ముందు తనకి లభించిన శిక్షణ, అలాగే విద్యా ప్రణాళికల యొక్క మౌలిక లక్ష్యాలు, విద్యా ప్రణాళికలను తయారు చేసేటప్పుడు ఆ ప్రణాళికల యొక్క మౌలిక లక్ష్యాలు, విద్యార్థుల యొక్క సాధన మూల్యాంకనం, విద్యార్థుల యొక్క ఉపలబ్ధి అంటే సాధన, విద్యార్థుల యొక్క సాధన మూల్యాంకనం. ఈ 4 అంశాలు ఉపాధ్యాయుడి యొక్క సాధికారతని ప్రభావితం చేస్తాయి. దీన్ని బేస్ చేసుకొని ఉపాధ్యాయుడి యొక్క సాధికారత అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత చూసుకుంటే పై 4 అంశాలు, ఈ 4 అంశాలు ఉన్నాయి కదా, పరస్పర సంబంధాలు. ఈ 4 అంశాలు పరస్పర సంబంధాలు కలిగి ఉంటాయి, అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఈ 4 అంశాలు ఇవి పరస్పరం ప్రభావితం అవుతూ ఉంటాయి, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి పరస్పరం అవి ప్రభావితం అవుతూ ఉంటాయి. ఆ 4 అంశాల మీద ఉపాధ్యాయుడి యొక్క సాధికారత అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా విద్యా ప్రణాళికల ఆధారంగా విషయ ప్రణాళికలు, కరికులంని బేస్ చేసుకొని సిలబస్, ఈ విషయ ప్రణాళికల్ని బేస్ చేసుకొని పాఠ్యపుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ అనేవి డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ విద్యా ప్రణాళికల ఆధారంగా విషయ ప్రణాళికల ఆధారంగా పాఠ్యపుస్తకాల నిర్మాణం అనేది జరిగింది. ఇవి ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే వాటిలో ముఖ్యమైనవి ఏంటి? విద్యా ప్రణాళికలు, విషయ ప్రణాళికలు, పాఠ్యపుస్తకాలు. ఇవి అనేవి ఉపాధ్యాయుడి యొక్క సాధికారతను ప్రభావితం చేసే వాటిలో ముఖ్యమైన అంశాలు ఈ 3. ఈ 4 రకాల కారకాలు, ఇందాక మనం ఉపాధ్యాయుడికి ప్రభావితం చేసే కారకాలు 4 అని చెప్పాం కదా, ఈ 4 కారకాలు ఒకదానికి మరొకటి పరిపూరకాలు అవుతూ విద్యా వ్యవస్థను సుసంపన్నం చేస్తే ఆ వ్యవస్థ సాధికారతను సాధించి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందుతుంది. ఈ 4 అంశాలని ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ వాటిని బేస్ చేసుకొని పరిపూరకాలు అవుతూ విద్యా వ్యవస్థను సుసంపన్నం చేస్తే ఆ వ్యవస్థ అనేది సాధికారతను సాధించి సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతుంది అనమాట. ఇది మన సిలబస్ లో వచ్చిన ఫస్ట్ టాపిక్ కి సంబంధించి మన అకాడమీ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఉపాధ్యాయ సాధికారత యొక్క అర్థం ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది మన అకాడమీ టెక్స్ట్ బుక్స్ లో ఉన్న వరకు. ఇది ఓకేనా. ఇంకా సెకండ్ టాపిక్, డిఎస్సి సిలబస్ లో ఇచ్చిన ఇంకొక టాపిక్ ఏంటి అంటే ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి. ఈ వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన అంశాలను చూడండి. ప్రతి వ్యక్తికి ఒక నైతిక ప్రవర్తన నియమావళి అవసరం. నైతికంగా ఆ వ్యక్తికి ఒక ప్రవర్తన నియమావళి అనేది అవసరం. ఈ ప్రవర్తన నియమావళి అనేది స్వీయ నియంత్రణని, స్వీయ ఆచరణని కోరుకుంటుంది. సెల్ఫ్ కంట్రోల్ అని ఆల్రెడీ లాంగ్ మెన్ చెప్పిన దాంట్లో నిర్వచనంలో చెప్పాడు. ఏమని? తనకి తానుగా స్వీయ నియంత్రణ చేసుకోవాలి అనేసి, స్వీయ నియంత్రణ చేసుకోవడమే సాధికారత అని. సో ఈ వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి ఇది ఏం చేస్తుందంటే స్వీయ నియంత్రణని, స్వీయ ఆచరణను కోరుకుంటది. అసంతోషకరము, అనుసరణీయం కాని ప్రవర్తనల నుండి వృత్తి ప్రమాణాలను, ఆదర్శాలను నిలపడానికి తోడ్పడుతుంది. ఏంటి ఈ వృత్తి ప్రవర్తన నియమావళి అనేది? అది అసంతోషకరం, సంతోషంగా లేకుండా, అలాగే అనుసరణీయం కాని కొన్ని ప్రవర్తనలు ఉంటే అలాంటి ప్రవర్తనల నుంచి వృత్తి యొక్క ప్రమాణాలని, వృత్తి ఆదర్శాలని నిలపడానికి తోడ్పడుతుంది ఈ వృత్తి ప్రవర్తన నియమావళి అనేది. ఇంకా దీనికి ఉండవలసిన లక్షణాలు, వృత్తికి, మన ఉపాధ్యాయ వృత్తికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలకు సంబంధించిన అవి ఏమేమి లక్షణాలు చూడండి. వృత్తి అనేది ఒక సామాజిక విధి. మన ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక సామాజిక విధి, ఇది సమాజానికి సంబంధించింది. ఈ వృత్తి నిర్వహణకి ప్రత్యేకమైన శిక్షణ అవసరం. ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు, ఈ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించిన వాళ్ళు, ఈ వృత్తిలో ఉండాల్సిన ఇంకొక లక్షణం ఏంటి అంటే లాభాపేక్ష అనేది ఉండకూడదు. అంటే లాభం కోసం పని చేయాలి అనే ఇది ఉండకూడదు. లాభాపేక్ష ఉండకుండా సేవాభావంతో పనిచేసే లక్షణాలు అనేవి ఉపాధ్యాయ వృత్తిలో ఉండాలి. నువ్వు సేవాభావంతో పనిచేసే లక్షణాన్ని అలవర్చుకోవాలి. ఇంకా ఈ వృత్తికి ఒక అధికారిక గుర్తింపు, అలాగే సమాజంలో ఉన్నత స్థాయి, అధికారిక గుర్తింపు, సమాజంలో ఉన్నత స్థాయి అనేవి ఉంటాయి. ఈ వృత్తి అనేది సాంకేతిక లక్షణాలు, అలాగే ప్రత్యేక లక్షణాలు కలిగిన సేవల యొక్క సమాహారమే ఈ ఉపాధ్యాయ వృత్తి. సాంకేతిక లక్షణాలు, ప్రత్యేక లక్షణాలు కలిగిన సేవల సమాహారమే మన ఉపాధ్యాయ వృత్తి. ఇవి ఈ వృత్తికి ఉండవలసిన లక్షణాలు, ఉపాధ్యాయ వృత్తికి ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ. ఇంకా ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది మన దేశ నిర్మాణానికి తోడ్పడే వృత్తి. ఇది దేశ నిర్మాణానికి తోడ్పడే వృత్తి ఉపాధ్యాయ వృత్తి అనేది.
ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది ఇతర వృత్తుల కంటే భిన్నమైనది. ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది ఇతర వృత్తుల కంటే భిన్నం. ఎలాగా అంటే ఇప్పుడు ఒక ఇంజనీర్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ ఇలా ఉన్నారనుకోండి, వాళ్ళేంటి ఆ వృత్తికి సంబంధించి మాత్రమే, ఆ వృత్తులలో మాత్రమే వాళ్ళు ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది వాళ్ళకి. కానీ మన టీచర్ వృత్తిలోకి వచ్చేసరికి దానికి సంబంధించిన ప్రతిదీ, ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం అవ్వాలి అనుకుంటాడో, వాడు ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఒక లాయర్, ఒక కలెక్టర్, ఇలా వాడు ఏం అవ్వాలనుకుంటున్నాడో వాడిని అలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అనేది మన మీద ఉండిద్ది. సో మన ఉపాధ్యాయ వృత్తి అనేది దేశ నిర్మాణానికి తోడ్పడే వృత్తి. అలాంటి వాళ్ళు కోరుకున్న వృత్తుల్లోకి వాళ్ళు వెళ్ళాలి అంటే మన ఉపాధ్యాయ వృత్తిలో ప్రాపర్ గా ఉండాలి. సో మన ఈ వృత్తి అనేది దేశ నిర్మాణానికి తోడ్పడే వృత్తి. ఇలాంటి దేశ నిర్మాణానికి తోడ్పడే ఈ ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి, ఈ ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి 1984లో యునెస్కో వారు సిద్ధం చేసిన నియమావళికి ప్రతిరూపమే ఇప్పుడు మనం చూసుకుంటున్న ఈ వృత్తి ప్రవర్తన నియమావళి. ఈ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి అనేది ఇప్పుడు ఉపాధ్యాయులు తమ విధులని వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి తోడ్పడింది. ఈ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి అనేది ఉపాధ్యాయులు వాళ్ళ విధులను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి తోడ్పడిద్ది అనమాట. ఇంకా సమాజంలో ఉండే ఇతర శక్తుల నుంచి ఉపాధ్యాయులను కాపాడుతుంది. ఏంది ఈ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి? అలాంటి ఈ నియమావళిని 1984లో యునెస్కో వారు సిద్ధం చేసిన నియమావళికి ప్రతిరూపంగా చెప్తారనమాట. ఇది 1986లో నూతన జాతీయ విద్యా విధానం, 1986 జాతీయ విద్యా విధాన సూచనలకు అనుగుణంగా NCERT వారు ఒక డ్రాఫ్ట్ ప్రవర్తన నియమావళిని తయారు చేస్తారు. ఈ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి NCERT వారు 1986 జాతీయ విద్యా విధాన సూచనలకు అనుగుణంగా ఒక డ్రాఫ్ట్ ప్రవర్తన నియమావళిని తయారు చేస్తారు. డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అని దాన్ని ఒక ప్రవర్తన నియమావళిని తయారు చేస్తారనమాట. దీనికి సంబంధించి 1997లో ఈ NCERT వాళ్ళు తయారు చేసిన ఈ డ్రాఫ్ట్ నియమావళిని 1997లో NCERT ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళిగా సూచిస్తుంది. వీళ్ళు ఈ 1986 జాతీయ విద్యా విధాన సూచనల మేరకు NCERT తయారు చేసిన డ్రాఫ్ట్ ని 1997లో ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిగా ఆమోదిస్తుంది అనమాట. ఈ ప్రవర్తన నియమావళిలో 30 అంశాలు 6 రంగాల్లో వివరణ అనేది ఉంటది. ఈ వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి 30 అంశాలు 6 రంగాల్లో దీన్ని పూర్తిగా వివరిస్తారనమాట. దీనికి సంబంధించి ఒక పీఠిక కూడా ఉండిద్ది. ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి ఒక పీఠిక ఉండిద్ది. అలాగే 30 అంశాలని 6 రంగాల్లో వివరిస్తారు ఈ వృత్తి ప్రవర్తన నియమావళి. ఇప్పుడు 1997లో ఈ ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి ఉన్న పీఠికలో ఎలా ఉంది ఏంటి అనేది, ఇప్పుడు మన రాజ్యాంగ పీఠికలో ఇలా ఉండిద్ది, భారతదేశ ప్రజలమైన మేము అని ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఉండిద్ది అనేసి దానికి సంబంధించిన మెయిన్ థీమ్ ఏంటంటే మనకి ఆ పీఠిక చదివితే తెలుస్తుంది కదా. సో ఇలా ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి కూడా ఒక పీఠిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పీఠికలో ఏముంది ఎలా ఉంది అనేది చూద్దాం. చూడండి, ప్రతి శిశువుకి నాణ్యమైన విద్య అందించే హక్కు, వాళ్ళని అభ్యసించే హక్కు ఉంది అని గుర్తించాలి. ప్రతి శిశువుకి ఆ హక్కు ఉంది. ఏంటి? నాణ్యమైన విద్యను వాడు అభ్యసించే హక్కు. మనం వాడికి నాణ్యమైన విద్య అందించాలి. ఆ విద్యను వాడు అభ్యసించే హక్కు ప్రతి శిశువుకి ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఇంకా శిశువుల యొక్క మూర్తిమత్వాభివృద్ధి, సమగ్ర వికాసం విద్యా గమ్యం అని గుర్తించాలి. వాడి మూర్తిమత్వాభివృద్ధి, సమగ్ర వికాసం అనేది విద్య యొక్క గమ్యం అని గుర్తించాలి. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, లౌకికవాదాలు, ప్రజల మార్గదర్శక జీవన సూత్రాలు ఇలాంటి వాటన్నింటినీ గ్రహించడం, అలాగే సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, జాతీయ స్పృహ, అంతర్జాతీయ అవగాహన, ప్రపంచ శాంతి విద్య ద్వారా పెంపొందుతాయి. ఏమేంటి? సుసంపన్న సాంస్కృతిక వారసత్వము, జీవన స్పృహ, అంతర్జాతీయ అవగాహన, ప్రపంచ శాంతి ఇవన్నీ విద్య ద్వారానే పెంపొందుతాయి అని గుర్తించాలి. ఇంకా ఉపాధ్యాయులు సమాజంలోని ప్రజల అవసరాలని, వాళ్ళ యొక్క అవసరాలని గుర్తించి పంచుకోవాలి. ఉపాధ్యాయులు సమాజంలో భాగమైనటువంటి ప్రజలు ఉంటారు కదా, ఆ ప్రజల యొక్క అవసరాలను గుర్తించి పంచుకోవాలి. ఇంకా ఉపాధ్యాయ వృత్తి నిర్వహణకి జ్ఞానం, ప్రత్యేక నైపుణ్యాలు, అంకిత భావం ఇవి ప్రాథమిక అవసరాలు. జ్ఞానము, ప్రత్యేక నైపుణ్యాలు, అంకిత భావం ఈ 3 అనేవి ప్రాథమిక అవసరాలు అన్నమాట దేనికి? ఉపాధ్యాయుడి యొక్క వృత్తి నిర్వహణకి. ఇంకా గౌరవంతో కూడిన సమాజ సహకారం ఉపాధ్యాయుడి వృత్తికి అవసరం. గౌరవంతో కూడిన సమాజం యొక్క సహకారం
ఈ ఉపాధ్యాయ వృత్తికి అవసరమని, అలాగే ఈ సహకారం నాణ్యమైన బోధనకు తోడ్పడుతుంది అని, ఉపాధ్యాయుల్లో వృత్తి పట్ల మంచి వైఖరులను పెంపొందిస్తుంది అని గుర్తించాలి అన్నమాట. ఉపాధ్యాయుడికి గౌరవంతో కూడిన సమాజ సహకారం లభించాలి. ఆ సహకారం ఏమైందంటే నాణ్యమైన బోధనకు తోడ్పడుతుంది అని, అలాగే ఉపాధ్యాయుల్లో వృత్తి పట్ల మంచి వైఖరులను కూడా పెంపొందిస్తుంది అనే విషయాన్ని గుర్తించాలి. ఇంకా స్వీయ నిర్దేశం, స్వీయ క్రమశిక్షణ, ఇవి రెండు ఉపాధ్యాయ వృత్తిలో అవసరం. స్వీయ నిర్దేశం, స్వీయ క్రమశిక్షణ అనేది ఉపాధ్యాయ వృత్తిలో అవసరం అనే అంశాన్ని గుర్తించాలి. ఈ అంశాలతో పై అంశాలను గుర్తించిన భారతదేశపు ఉపాధ్యాయులమైన మేము వృత్తి ప్రవర్తన నియమావళి రూపొందించుకోవడానికి తీర్మానిస్తున్నాం. ఇది పీఠిక. సో ఈ అంశాలన్నీ ఇలా ఉండిద్ది. ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి పీఠిక అనేది ఇలా ఉండిద్ది. ఈ అంశాలన్నింటినీ రాసి ఈ అంశాల కింద పై అంశాలను గుర్తించిన భారతదేశపు ఉపాధ్యాయులమైన మేము వృత్తి ప్రవర్తన నియమావళి రూపొందించుకోవడానికి తీర్మానిస్తున్నాం. ఈ ఉపాధ్యాయులు ఈ పీఠికతో పాటు క్రింది రంగాలలో తమ ప్రవర్తన నియమావళిని రూపొందించుకుంటారు. ఈ విధంగా తీర్మానించుకున్న తర్వాత ఉపాధ్యాయులు ఈ పీఠికలో దీంతో పాటు క్రింది రంగాల్లో తమ ప్రవర్తన నియమావళి అనేది రూపొందించుకుంటారు. ఈ అంశాలే కాకుండా ఈ క్రింది రంగాల్లో కొన్ని రంగాలను ఏర్పాటు చేసుకుని వాటిల్లో తమ ప్రవర్తన నియమావళి ఎలా ఎలా ఉండాలి అని రూపొందించుకుంటారు. అవేంటి అంటే ఫస్ట్ తల్లిదండ్రులతో సంరక్షకులతో ఉపాధ్యాయుల సంబంధాలు. ఫస్ట్ ఈ రంగం ఎంచుకుంటారు. తల్లిదండ్రులు, సంరక్షకులు అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లల్ని సంరక్షించే వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ సంరక్షకులకు సంబంధించి ఉపాధ్యాయుల సంబంధాలు ఎలా ఉండాలి అనే అంశాన్ని ఎంచుకున్నారు. ఫస్ట్ ఆ అంశంలో వాళ్ళ ప్రవర్తన అనేది ఎలా ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని కొన్ని చెప్పుకున్నారు. అవేంటి అంటే తల్లిదండ్రులు సంరక్షకులతో స్నేహ సంబంధాలు ఉండాలి. అలాగే పిల్లల యొక్క అభివృద్ధి, వెనుకబాటుతనాన్ని క్రమబద్ధంగా తల్లిదండ్రులకు నివేదిస్తూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు బాగా చదువుతున్నారు అనుకో, ఓకే మీ పిల్లాడు బాగా చదువుతున్నాడు, మీ వాడు బాగా చదువుతున్నాడు అని చెప్పాలి. అలాగే వాళ్ళు వెనకబడుతుంటే మీ వాడు పలానా టాపిక్స్ లో వెనకున్నాడు, ఎందుకున్నాడు, దానికి సంబంధించిన రీజన్స్ తెలుసుకోవడం కానీ వాడిని డెవలప్ చేయడం కోసం ఈ విధంగా తల్లిదండ్రులకు క్రమంగా నివేదికను అనేది అందిస్తూ ఉండాలి. ఇంకా తల్లిదండ్రులకి తమ పిల్లల మీద ఉన్న విశ్వాసానికి భంగం కలిగించకుండా ప్రవర్తించాలి. ఇలా ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులకు మా పిల్లాడు మంచోడు, బాగా చదువుతాడు అనే ఒక థాట్ అనేది ఉంటుంది. దానికి వాళ్ళ విశ్వాసానికి భంగం కలిగించకుండా పాజిటివ్ గానే వాళ్ళ ఎడల ప్రవర్తించాలన్నమాట. సో ఈ అంశాలని తల్లిదండ్రులతో సంరక్షకులతో వాళ్ళ ఉపాధ్యాయుల సంబంధాలు ఉండాలి అనే అంశంలో ఈ వీటిని చెప్పారు. నెక్స్ట్ తల్లిదండ్రులు అయిపోయారు. ఇంకా సమాజం లేదా దేశంతో ఉపాధ్యాయుల సంబంధాలు అభివృద్ధి పరచుకోవడం, ఎలా అభివృద్ధి పరచుకోవాలి అనే దానికి సంబంధించి తర్వాత ఇంకొక రంగాన్ని ఎంచుకొని దాంట్లో కొన్ని అంశాలు వాళ్ళు రాసుకుంటారు. ఏంటంటే అవి సమాజం మానవ వనరుల కేంద్రాలుగా పాఠశాలను రూపొందించాలి. సమాజము అలాగే మానవ వనరుల యొక్క కేంద్రంగా పాఠశాలలను రూపొందించాలి అని, దీనికోసం అవసరమైన సమాచారము, జ్ఞానము, నైపుణ్యాలు, వైఖరులు వీటిని అభివృద్ధి పరచాలి అని అనుకుంటారు. నెక్స్ట్ సమాజానికి ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించగల భాగస్వామ్యం అనేది కలిగించాలి. అలాగే వివిధ జాతులు, కులాలు, భాషా వర్గాలు, మతాల ఇలాంటి వాటి మధ్య వైరుధ్యత, అసహ్య భావాలను రగిల్చే చర్యలకు దూరంగా ఉండాలి. ఉపాధ్యాయుడు అనేవాడు ఇలాంటి చర్చలకు, ఇలాంటి భావాలు రగిలించే చర్చలకు దూరంగా ఉండాలి. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. జాతీయ సమైక్యతకి, సమాజ సమైక్యతని వ్యాప్తి చేయాలి. ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే జాతీయ సమైక్యతని, సమాజ ఐక్యతని వ్యాప్తి చేయాలి. ఇంకా భారతీయ సంస్కృతిని గౌరవించే వైఖరిని పెంపొందించాలి. విద్యార్థుల్లో ఏం చేయాలంటే భారతీయ సంస్కృతిని, మన భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థి గౌరవించే విధంగా వాళ్ళలో ఆ వైఖరిని పెంపొందించాలి. పాఠశాలలకు, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి వీటి పట్ల విధేయత, గౌరవం అనేది కనబరచాలి. పాఠశాలలకు, సమాజానికి, రాష్ట్రానికి అలాగే దేశానికి విధేయత అనేది, గౌరవం అనేది వాటి పట్ల కలిగి ఉండాలి. ఇది సమాజంతో, దేశంతో ఉపాధ్యాయుల సంబంధాలు. నెక్స్ట్ సహోపాధ్యాయులతో, దేశంతో తల్లిదండ్రులతో అయిపోయింది, దేశంతో అయిపోయింది. ఇంకా సహోపాధ్యాయులు ఉంటారు, మన తోటి ఉపాధ్యాయులు, మనతో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు సహోపాధ్యాయులు. వాళ్ళతో ఎలా ఉండాలి అంటే ఇతరులు తమతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటారో అదే విధంగా సహోపాధ్యాయుల పట్ల ప్రవర్తించడం. ఇప్పుడు అవతల వాళ్ళు మనతో ఎలా ఉండాలని కోరుకుంటామో మనం కూడా అవతల వాళ్ళతో అలాగే ఉండాలి. దాన్ని ఖచ్చితంగా పాటించాలి అని చెప్తారనమాట. పై అధికారులు అలాగే సహ ఉపాధ్యాయులపై నిరాధారమైన నిందలు అనేవి మోపకూడదు. అంటే ఆధారం లేని నిందలు అలాంటివి మోపకూడదు. లేనిపోని చీటి మాటికి నిందలు అనేది వాళ్ళ మీద మోపకూడదు. ఎవరి మీద? సహ ఉపాధ్యాయుల మీద, పై అధికారుల మీద. నెక్స్ట్ వృత్యంతర శిక్షణ, సెమినార్లు, సింపోడియంలు, కార్యశిబిరాలు, కాన్ఫరెన్స్లు ఇలాంటి అధ్యయనాల్లో పాల్గొని వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి. ఏం చేయాలి అంటే
వృత్యంతర శిక్షణ, సెమినార్లు, సింపోడియంలు, కార్యశిబిరాలు, కాన్ఫరెన్సులు ఇలాంటి వాటిల్లో పాల్గొని వృత్తి నైపుణ్యాలు అనేవి పెంచుకోవాలి. ఇంకా సహ ఉపాధ్యాయులు, అధికారులు, తల్లిదండ్రులు, ఇతర ఉపాధ్యాయుల గౌరవానికి భంగకరమైన వ్యాఖ్యలు అనేవి చేయకూడదు. అంటే తోటి వాళ్ళకి, అవతల వాళ్ళకి వాళ్ళ గౌరవాన్ని దెబ్బతీసేలాగా, వాళ్ళ గౌరవానికి ఆటంకం కలిగించేలాగా అలాంటి వ్యాఖ్యలు అనేవి చేయకూడదు. పాఠ్య సహపాఠ్య కార్యక్రమాల అమలుకు పాఠశాలలో అలాగే పాఠశాల వెలుపల సహ ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు సహకరించాలి. వాళ్ళకి ఎప్పుడు సహకరిస్తూ వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఎప్పుడు వాళ్ళ మీద నింద లేకుండా అలాగా వాళ్ళ మీద గౌరవభావంతో ఉండాలి. నెక్స్ట్, విద్యార్థుల అభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అన్ని విషయాలని సరైన పద్ధతిలో సంబంధిత అధికారులకు నివేదించే వైయక్తిక, వృత్తిపర బాధ్యతను స్వీకరించాలి. విద్యార్థుల అభివృద్ధికి సంబంధించి కానీ, పాఠశాల అభివృద్ధికి సంబంధించి కానీ అన్ని విషయాలను సరైన పద్ధతిలో సంబంధిత అధికారులకు నివేదించాలన్నమాట. అలాంటి బాధ్యతని స్వీకరించాలి. అది సహోపాధ్యాయులతో అయిపోయింది. నెక్స్ట్, ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి. ఆ ఉపాధ్యాయ సంఘాలతో ఉపాధ్యాయుల యొక్క సంబంధం ఎలా ఉండాలి అంటే, ఉపాధ్యాయ సంఘాల్లో సభ్యులుగా చేరడాన్ని వృత్తి బాధ్యతగా గుర్తించాలి. నీ వృత్తి యొక్క, ఉపాధ్యాయ వృత్తి యొక్క బాధ్యత అని గుర్తించాలి దాన్ని. ఏంటి? సంఘాల్లో సభ్యులుగా చేరడం. ఇంకా ఉపాధ్యాయ సంఘాల నియమావళి రచనల్లో పాల్గొని సంఘ ఐక్యతకు దోహదం చేయాలి. ఇది ఉపాధ్యాయ సంఘాలతో ఉన్న సంబంధం. నెక్స్ట్, విద్యార్థులతో ఉపాధ్యాయులకు ఉండవలసిన సంబంధాలు, దాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలా తోడ్పాటు చేసుకోవాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది. పాఠశాల విధులకు నిర్ణీత సమయంలో హాజరు కావాలి. ఫస్ట్ ఉపాధ్యాయుడు క్రమశిక్షణగా ఉంటే విద్యార్థి ఉపాధ్యాయుని చూసి నేర్చుకుంటాడు. కాబట్టి విధులకు నిర్ణీత సమయంలో హాజరు కావాలి. బోధనకు పూర్వ సంసిద్ధులై పాఠం బోధించాలి. ముందే ప్రిపేర్డ్గా ఉండాలి. రేపు ఏం పాఠం చెప్తున్నాం అనే దాని గురించి ఇవాళే సంసిద్ధులై పాఠం బోధించాలి. అప్పుడు దాని మీద ఆ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాన్ని ఏ వేలో చెప్పాలి, ఏ మెథడ్లో చెప్తే బాగుండిద్ది, ఏ మెథడ్లో పిల్లాడికి ఎక్కుతుంది అనే ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ముందే ఆ పాఠం గురించి సంసిద్ధులై ఉంటాయి. ఇంకా విద్యార్థుల పట్ల కుల, మత, జాతి, భేద, లింగ, ప్రాంత వివక్షత అనేది లేకుండా ఉండాలి. ఎలాంటి వివక్షత లేకుండా సార్వజనీన భావనతో ఉండాలి. ఎలాంటి వివక్షతలు అనేవి చూపకూడదు విద్యార్థుల పట్ల. విద్యార్థుల ప్రతిభా పాఠవాల అభివృద్ధికి పాటుపడాలి. వాటి యొక్క అభివృద్ధికి, విద్యార్థుల్లో ప్రతిభను అభివృద్ధి చేయడానికి ఉపాధ్యాయుడు పాటుపడాలి. ఇంకా విద్యార్థులలో వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధన చేయాలి. బాగా చదివే వాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది అంగవైకల్యం కలవాళ్ళు కానీ, లేదా హ్యాండిక్యాప్ ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే గ్రహించడంలో లోపాలు కానీ, ఇలా చాలా లోపాలు ఉంటాయి విద్యార్థుల్లో. అలాగే ప్రతి విద్యార్థికి, ఒక విద్యార్థికి ఇంకో విద్యార్థికి డిఫరెంట్ గా ఉంటారు. అందరూ ఒకేలా ఆలోచించలేరు, అది మనకు తెలిసిందే. ఇలాంటి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధన చేయాలి. అలాగే గౌరవ వృత్తిని ఆశించకూడదు. వాళ్ళ విద్యార్థులు కానీ లేదా ఇతర విద్యార్థులకు కానీ ట్యూషన్లు చెప్పి వాళ్ళ నుంచి గౌరవ వృత్తి అనేది ఆశించకపోవడం, అలాంటి ఆశించకుండా ఉండాలి. విద్యార్థుల వ్యక్తిగత రహస్య సమాచారాన్ని అవసరమైన సంబంధితులకు తప్ప ఇతరులకు అనేది ఇవ్వకూడదు. విద్యార్థుల యొక్క వ్యక్తిగత సమాచారం కానీ, వాళ్ళకి సంబంధించిన రహస్య సమాచారాన్ని బయట వాళ్ళకి ఇవ్వకూడదు. ఇతర విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులను ప్రోత్సహించకూడదు. పక్కన విద్యార్థులకు కానీ లేదా పాఠశాల యాజమాన్యానికి కానీ, సహోపాధ్యాయులకు కానీ వ్యతిరేకంగా విద్యార్థులను ప్రోత్సహించకూడదు. ఇంకా విద్యార్థులకు ఆదర్శవంతమైన డ్రెస్ కోడ్, యూనిఫాము, అలాగే మాటల ప్రవర్తన అనేది రూపొందించాలి ఉపాధ్యాయుడు. ఇంకా బాలబాలికల యొక్క వ్యక్తిత్వాన్ని, వారి వైయక్తిక గౌరవంకి భంగం కలిగించకుండా పాఠశాల క్రమశిక్షణను కాపాడాలి ఉపాధ్యాయుడు. ఇంకా ఉపాధ్యాయ సంఘ నియమావళి పరిధిలో తమ విధులను నిర్వర్తించాలి. ఉపాధ్యాయ సంఘం చేసిన నియమావళి పరిధిలోనే తన విధులను అనేది నిర్వర్తించాలి ఉపాధ్యాయుడు. ఇక తర్వాత యాజమాన్యంతో, నిర్వహణాధికారులతో ఉపాధ్యాయుల సంబంధం. యాజమాన్యంతో అలాగే నిర్వహించే అధికారులతో ఉపాధ్యాయుల యొక్క సంబంధాలు ఎలా ఉండాలి అంటే, క్రమానుగత అభివృద్ధికి యాజమాన్యమే అతిపెద్ద వనరు. దాన్ని అసలు నిర్వహించడం, దాన్ని చూసుకోవడం అనేది అతిపెద్ద వనరు. దానికి సంబంధించి ఎవరు అంటే యాజమాన్యం. ఈ వృత్తిపర కార్యకలాపాలు వాటి ఫలితాల పట్ల పరస్పర గౌరవ విశ్వాసాలు అనేది కలిగి ఉండాలి. వృత్తిపర కార్యకలాపాల పట్ల కానీ, వాటి ఫలితాల పట్ల కానీ పరస్పర గౌరవ విశ్వాసాలు అనేది ఉపాధ్యాయుడు కలిగి ఉండాలన్నమాట. ఈ ప్రవర్తన నియమావళిని అనుసరించడం, గౌరవించడం ఉపాధ్యాయుల యొక్క విధి. ఇప్పటివరకు వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి కొన్ని నియమాలు అనేది చేసుకున్నారు కదా, వీటిని అనుసరించడం, వాటిని గౌరవించడం అనేది ఉపాధ్యాయుల విధి. ఉపాధ్యాయులను గౌరవించడం సమాజం విధి. అలాగే ఉపాధ్యాయ సంఘాల విధి కూడా. ఉపాధ్యాయులు ఈ ప్రవర్తన నియమావళిని అనుసరించాలి, దాన్ని గౌరవించాలి. దాన్ని గౌరవించడం ఉపాధ్యాయుల యొక్క విధి అయితే, ఉపాధ్యాయులను గౌరవించడం సమాజం యొక్క విధి. ఈ ఉపాధ్యాయ సంఘాల విధి ఏంటంటే, వెలుపల నియంత్రణకు లోబడకుండా ఆత్మ నియంత్రణతో కూడిన ఉపాధ్యాయుల యొక్క గౌరవ మర్యాదలు సమాజం అనేది పరిరక్షిస్తుంది.
వెలుపలి నియంత్రణకు లోబడకుండా ఆత్మ నియంత్రణతో కూడిన ఉపాధ్యాయుల యొక్క గౌరవ మర్యాదలని సమాజం పరిరక్షిస్తుంది. ఇంతటితో ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి కూడా అయిపోయింది. దీనికి సంబంధించి మన డిఎస్సి సిలబస్ లో ఇచ్చిన 2 టాపిక్స్ ని మనమైతే క్లియర్ చేసేసాం. ఏమేంటి అంటే అవి ఉపాధ్యాయుల యొక్క సాధికారతకు సంబంధించిన అర్థము, దాని యొక్క వివరణ, అలాగే ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి 2 టాపిక్స్ అయిపోయాయి. మనకి ఇంకా 3 టాపిక్స్ ఉన్నాయి. ఆ 3 టాపిక్స్ చెప్పుకుంటే సెకండ్ యూనిట్ కూడా అయిపోతుంది. సో ఇంకా 2 క్లాసెస్ లో మాక్సిమం వాటిని క్లియర్ చేసేస్తాను. ఓకే, అప్పుడు మనకి సెకండ్ యూనిట్ కూడా అయిపోతుంది. ఈ టాపిక్ లో వచ్చిన డిఎస్సి బిట్స్, ప్రీవియస్ డిఎస్సి బిట్స్ అనే వాటిని డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం. ఉపాధ్యాయుల కోసం వృత్తి నియమావళిని ఎన్సీఆర్టీ ఏ సంవత్సరంలో ప్రకటించింది? 1986 జాతీయ విద్యా విధానం సూచించిన అంశాల మేరకు ఒక డ్రాఫ్ట్ తయారు చేసి 1997లో అది సూచిస్తుంది. సో ఆన్సర్ 1997. ఉపాధ్యాయుని వృత్తిపర సాధికారతను బలోపేతం చేసే అంశాలు ఏంటి అంటే వృత్తి అంతర శిక్షణలు. వృత్తిలో జాయిన్ అయిన తర్వాత వృత్తి అంతర శిక్షణలు వృత్తిపర సాధికారతని బలోపేతం చేస్తాయి. ఉపాధ్యాయ విద్య అనేది ఉపాధ్యాయులకు ఈ విధంగా సహాయపడుతుంది. ఎందుకు? క్రమశిక్షణతో కూడిన జ్ఞానము, నైపుణ్యాలు సంపాదించడానికి. ఈ ఉపాధ్యాయ శిక్షణ, ఉపాధ్యాయ విద్య అనేది ఈ విధంగా తోడ్పడుతుంది, జ్ఞానము, నైపుణ్యాలు సంపాదించడానికి. ఇవి మన ప్రీవియస్ డిఎస్సిలో ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళికి మనం చెప్పుకున్న అంశాల్లో వచ్చిన బిట్స్. ఇంతటితో మనకి ఈ టాపిక్ అనేది అయిపోయింది. చూసారు కదా, ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించిన మన డిఎస్సి సిలబస్ లో వచ్చిన 2 అంశాలని మనం ఇవాళ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత ఇంకా 3 ఉన్నాయి. వాటిని కూడా ఇంకా 2 క్లాసుల్లో మొత్తం అయిపోయేలాగా మొత్తం ఈ ఉపాధ్యాయ సాధికారత టాపిక్ ని సెకండ్ యూనిట్ ని 3 క్లాసెస్ లో అయిపించేద్దాం అనుకుంటున్నాను. మిగిలిన 3 టాపిక్స్ కూడా త్వరగానే అయిపించేస్తాను. ఈ వీడియోస్ లో నేను మన అకాడమీ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మాత్రమే చెప్తున్నానండి. మీరు అది అబ్జర్వ్ చేయండి. ఓల్డ్ అకాడమీ బుక్స్ కానీ, న్యూ అకాడమీ బుక్స్ కానీ వాటిని బేస్ చేసుకొని వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ వరకే ఇస్తున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోని మీరు ఏది మిస్ అవ్వకుండా నా వీడియో ప్రతిదీ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మళ్ళీ రేపటి క్లాస్లో కలుస్తాను. టాటా.